జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎవరండి మీరు? ఏం లేదమ్మా. వెనక ముందు చూసుకుంటూ వెళ్తున్నారు. ఎవరండి మీరు? ఏం లేదమ్మా, ఊరికే. ఊరికేనా? అసలు ఎవరు మీరు? అది ఏం లేదమ్మా, ఏం లేదు. ఎవరంటే ఏం లేదంటారేంటి? దేవుడయ్యా, వాడి కొడుకొచ్చారేంటి? వాళ్లతో ఇతను సైగ చేస్తున్నాడేంటి? ఫోన్లో చెప్పినట్టు ఇంట్లో ఎవరినైనా తప్పుడు కేసులో ఇరికించడానికి ప్లాన్ చేస్తున్నారా? మావయ్య గారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తే నీకెందుకులే. అది కాదు మావయ్య, ఇందాక ఇంటికి వచ్చిన మనిషి ఎవరు? నా క్లయింట్ ఒకతను వచ్చాడు, బ్రీఫ్ కేసు మర్చిపోయాడు, ఇద్దామని వెళ్తున్నాను. అతను క్లయింట్ కాదు మావయ్య, అతను ఆ దేవుడయ్యే మనిషి. నీకు అందరూ దేవుడయ్యే మనుషులాగే కనిపిస్తారు. అది కాదత్తయ్యా, ఆ దేవుడయ్య కూడా బయట ఉన్నాడు. నిన్న నాకు కాల్ చేసి మన ఇంట్లో ఎవరినైనా తప్పుడు కేసులో ఇరికించి జైలు పాలు చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. మీరెవరూ బయటికి వెళ్ళకండి. నిన్న వార్నింగ్ ఇస్తే ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? అంతా అబద్ధం ప్రసాద్. ఇందాక అతను మనకి కేసు ఇవ్వడం తను చూసుంటుంది. ఆ కేసు తను కొట్టేయాలని ఇలా మాట్లాడుతుంది. అత్తయ్యా, నాకు అలాంటి ఉద్దేశం లేదు. అతను క్లయింట్ కాదు, క్రిమినల్ అని నాకు డౌట్ గా ఉంది. చూడమ్మాయ్, మన దగ్గరకు వచ్చే క్లయింట్స్ అందరూ మహాత్ములే కావక్కర్లేదు. వాళ్ళు నాకు కేసు ఇస్తారు, వాదించి గెలిపిస్తాను. దట్స్ ఇట్. మావయ్య, అతను వచ్చింది కేసు పని మీద అయితే పర్వాలేదు. వేరే ఉద్దేశాలుంటే మనమే చిక్కుల్లో పడతాం. పడితే మేము చూసుకుంటాం. నువ్వు వెళ్ళు ప్రసాద్, లేదంటే ఆ క్లయింట్ వెళ్ళిపోతాడు. అయ్యో, వీళ్ళెంత చెప్పినా వినట్లేదే. ఈ విషయం ఆయనతో చెప్పాలి, వెంటనే చెప్పాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.